పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి టీడీపీ నేతలు అర్జీలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పదవాటి నుంచి రావాలండి. 10 నుంచి 15 వరకు రండి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఒక 10 నిమిషాలు సిద్ధంగా సీఎం దానికి లేదమ్మా మనం ఈ రోజున మరి ప్రతి శుక్రవారం మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్సెల్ అంటే ప్రజావేదిక ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం చేయటం నేను అందరికీ తెలుసు. మన రూరల్ కానీ టౌన్ కానీ వీరవాసరం మండలం కానీ ప్రతి చోట నుంచి కూడా వాళ్ళు ఏ సమస్య ఉన్నా సరే పెన్షన్లు కావచ్చు, టిట్కో ఇళ్ళు కావచ్చు, వేరే ఏ సమస్యలు ఉన్నా సరే వాళ్ళు రావటం మనకి ఇవ్వటం కూడా మనందరం చూస్తున్నాం. ఈ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో విడో పెన్షన్లు కావచ్చు, మామూలుగా ఓల్డేజ్ పెన్షన్లు కావచ్చు, దాదాపుగా 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి. కరెంటు ఎక్కువ కట్టారని, అదేవిధంగా వాళ్ళకి హౌసెస్ ఉన్నాయని ఏదో రకంగా ఈ పెన్షన్లని కట్ చేయడం జరిగింది చాలా వరకు. ఇప్పుడు దాదాపుగా ఈసారి దాదాపు 50 పెన్షన్ల వరకు 50 పైనే వచ్చుంటాయి నాకు తెలిసి. ఇవన్నీ కూడా సగం కొత్త పెన్షన్లు అనేవి చాలా తక్కువ, దాదాపు 6 నెలల నుంచి ఈ సంవత్సరం లోపు. మిగిలినవన్నీ కూడా ఏదో ఒక రకంగా పెన్షన్లు కట్ చేయటం, అదేవిధంగా వాళ్ళకి ఏదో వంకపెట్టి అన్నీ చేయటం వల్ల ఇన్ని పెన్షన్లు అనేవి మళ్ళీ కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఒకటే మేము చెప్పదలుచుకున్న పార్టీ పరంగా ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు టిట్కో ఇళ్ళు కూడా ఉన్నాయి చాలా, దాదాపుగా అప్పుడు పూర్తయిన తర్వాత మధ్యకాలంలో ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వడానికి ప్రతి ఒక్క ఏదైతే కూటమి నాయకత్వం ఉందో ముందుకు రావడం జరుగుతుంది. అదే పెన్షన్లు కూడా మన అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. పెన్షన్లు కూడా తొందరలో వీడో పెన్షన్ కావచ్చు, ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు, తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా గమనించండి. 3000 ఉన్న పెన్షన్ 4000 చేయడం జరిగింది. న్యాయం చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే కష్టపడ్డారో ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా అని. అదేవిధంగా అలాగే ఓల్డేజ్ పెన్షన్ 4000 చేయడం జరిగింది, అలాగే 6000 చేయడం జరిగింది వికలాంగులకి. అలాగే ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటారో 15000 చేయడం జరిగింది. ఎన్నో రకాలుగా ప్రతి కార్యకర్తకి పార్టీలకు అతీతంగా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనందరం చూస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు. ఈ రోజున మరి ఏదైతే సూపర్ 6లో భాగంగా గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, అలాగే స్త్రీశక్తి ద్వారా ఉచిత బస్సు కానీ ఎన్నో కార్యక్రమం చేయడం మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ గ్రీవెన్సెల్ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా దగ్గరలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ కూటమి నాయకత్వం పనిచేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, అలాగే పెన్షన్ ఓల్డేజ్లో ఎవరో చూడలేదు పిల్లలు పెన్షన్ అనేది కావచ్చు, వీడో పెన్షన్ కావచ్చు, భర్తలు పోయి వీడో పెన్షన్ కావచ్చు, అలాగే భర్తలు వదిలేసిన ఒంటరి మహిళలు కావచ్చు, ఈ పెన్షన్లన్నీ కూడా రావడం జరిగింది.
మేము తప్పనిసరిగా మేము పార్టీ నాయకులందరం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం వాళ్ళ దృష్టిలో పెట్టి తప్పనిసరిగా అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ